నియమ నిబంధనలు ఏమి లేవు, దీనికి కుల మత ఇది ఏమి లేదు. సో ఏదో ప్రత్యేకమైన సమయంలో చేయాలనేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ లేవు. సో మనందరం మనకి ఎప్పుడైతే కన్వీనియంట్గా ఉంటుందో, ఇప్పుడు ఆడవారు ఉన్నారనుకోండి, వాళ్ళు దైనందిన కార్యక్రమం చేసుకున్న తర్వాత భర్త ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత 9, 10, 11 గంటల తర్వాత కూర్చొని ప్రశాంతంగా చేయొచ్చు. అలాగే మగవారు కూడా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటే ఎర్లీ మార్నింగ్ చేయొచ్చు, లేదా వచ్చిన తర్వాత చేయొచ్చు. సో అట్లీస్ట్ ఒక రౌండ్ చేసే ప్రయత్నం చేయండి, 108 సార్లు. డెఫినెట్గా దాని యొక్క ప్రభావం మీకు తెలుస్తుంది. ఏమవుతుందంటే మన శాస్త్రం ఏం చెప్తుందంటే, హరే కృష్ణ మహామంత్రం చేయడం వల్ల ఏమవుతుంది, మిగతా కార్యక్రమాలు చేస్తే పుణ్యం వస్తుంది, సత్యనారాయణ వ్రతం చేస్తే పుణ్యం వస్తుంది, స్వామివారి కళ్యాణం చేస్తే పుణ్యం వస్తుంది, అది ఇంకొకటి చేస్తే పుణ్యం వస్తుంది, మన పాపం పోతుంది. కానీ మహామంత్ర జపం చేయడం వల్ల ఏమవుతుందంటే, ద ప్రొపెన్సిటీ టు డూ సింపుల్ యాక్టివిటీస్, తెలుగులో పాప కృత్యాలు చేయాలనే లోపల ఆ పాప ప్రవృత్తి నశించిపోతుంది. సో ఇప్పుడు జనరల్గా అందరూ చేస్తాం, ఇప్పుడు కార్తీక మాసం చేస్తున్నాం, చాలా వయసులో ఉంటాం, ఎటువంటి ఇది చేయకుండా పొద్దున్న స్నానం చేసి మామూలుగా ఇది చేస్తాం, మళ్ళీ మామూలు అయ్యప్ప మాలేసుకున్నారు, మళ్ళీ మామూలు. ఎందుకంటే ఆ ప్రవృత్తి అనేది లోపల నుంచి పోవడం లేదు, చాలా బలంగా ప్రతిపోయి ఉంటుంది ఎక్కడో మన మనసులో. సో మళ్ళీ మామూలు గుడికి వెళ్ళి వస్తాం, మళ్ళీ మామూలు ఇంకోటి ఏదో చేస్తాం. సో ఈ హరే మహామంత్ర జపం చేయడం అనేది కలియుగంలో అందరికీ కూడా ఆ పాప ప్రవృత్తిని అది నశింపజేసేస్తుంది. సో ఎప్పుడైతే మనకి ఆ ప్రవృత్తి పోయిందో ఆటోమేటిక్గా మనం మంచి భక్తులుగా మారుతాం, భగవంతుడు ఆశ్రయం చేసుకుంటాం. సో మనకి ఎప్పుడైతే ఆలోచనతో ఆటోమేటిక్గా మిగతా అన్నీ వెళ్ళిపోవాలి. ఇవాళ ఇవన్నీ అందరికీ అన్ని శుభం జరుగుతుంది.